హలో గైస్, వెల్కమ్ బ్యాక్ శివ వైబ్స్. ఎంత పెద్ద సినిమాలు తీస్తే ఏం ప్రయోజనం భయ్యా? మన తెలుగులో బ్రేక్ ఏమైనా అవ్వట్లేదు చాలా సినిమాలు. అసలు మెయిన్ గా మన ఏపీ టీజీలో బిజినెస్ చేసుకుంటే ఈ రేంజ్ లో ఉంటది, కానీ బ్రేక్ ఈవెన్ చేసుకుంటే ఈ రేంజ్ లో ఉంటది. ఎస్, ఎక్కడో పడిపోతుంది అనమాట బ్రేక్ ఈవెన్ అయితే. అసలు ఎంత పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు కూడా అతపాతానికి వెళ్ళిపోతున్నాయి. మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అస్సలు ఏంటి నేటివ్ ప్లేస్ ఈ రేంజ్ విధ్వంసం ఏంటి అసలు అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక బిగ్గీస్, రీసెంట్ బిగ్గీస్ చూసుకుంటే గుంటూరు కారం అండ్ కల్కి, పుష్ప, గేమ్ చేంజర్ ఇలాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. అండ్ దేవరా, ఇవన్నీ సినిమాలు ఉన్నాయి కదా భయ్య, ఇవన్నీ బాగా రిలీజ్ అయ్యాయి. ఇందులో జస్ట్ ఒకే ఒక్క సినిమా దేవరా సినిమా మాత్రమే 8/8 టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ అయింది. 8/8 టెరిటరీస్ అంటే ఏవో కాదు భయ్య, నైజాము, సీడెడ్, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి 8/8 టెరిటరీస్ లో మొత్తం 8/8 గా మొత్తం బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా ఏకైక సినిమా అదే దేవరా అనమాట. సో రీసెంట్ బిగ్గీస్ లో ఈ సినిమా తప్ప ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాదు భయ్య. చాలా మంది తెలియని వాళ్ళు అయితే ఒక కూత కూస్తున్నారు, దేవరా తక్కువ బ్రేక్ ఈవెన్ కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, వాళ్ళ టార్గెట్ చాలా తక్కువ పెట్టుకున్నారు, బిజినెస్ చాలా తక్కువైందని. ఏంటి తక్కువ భయ్యా? 113 కోట్లు ఓన్లీ ఏపీటీజీలో అంటే అది తక్కువేం కాదు, చాలా పెద్ద ఎక్కువే. అసలు చాలా ఇప్పుడు గేమ్ చేంజర్ తీసుకున్న, గుంటూరు కారం తీసుకున్న సేమ్ ఉంటాయి. గుంటూరు కారం అయితే ఇంకా తక్కువేలేండి. గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా రీసెంట్ గా, అది కూడా సేమ్, పెద్ద ఏం తేడా లేదు. అయినా కానీ బ్రేక్ ఈవెన్ కొట్టేసింది దేవరా విత్ నెగిటివ్ టాక్, అసలు మామూలుగా కాదు. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ గా బిజినెస్ అనేది సినిమా బడ్జెట్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఇప్పుడు బడ్జెట్ కల్కి 700 కోట్ల దాకా పెట్టారు బడ్జెట్. సో ఆ రేంజ్ బిజినెస్ ని మనము చేసుకుంటే, ఇప్పుడు ఓటీటీ ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో కొంచెం సగం పోతుంది, సగం వాళ్ళకి అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ థియేటర్ పరంగా ఎంత రావాలని చూసుకుంటారు. సో ఒక 400-500 కోట్లు ఇక్కడ నుంచి థియేటర్ నుంచి రావాలి వాళ్ళకి. సో 700 కోట్లు బడ్జెట్ పెట్టిన దానికి 180 కోట్లు వాళ్ళు మన తెలుగు నుంచినే, అంటే ఆంధ్ర తెలంగాణలో తీసుకున్నారు అనమాట. ఇక్కడ బిజినెస్ అయితే అంత చేసుకున్నారు 180 కోట్లు దాకా. సో దేవరాకి 112 కోట్లు, 113 కోట్లు. అంటే ఇప్పుడు దేవరా బిజినెస్ 150 కోట్లు, అంటే 250 క్రోర్స్ మాత్రమే. ఇక్కడ కల్కి చూసుకుంటే 700 కోట్ల దాకా ఉంది బిజినెస్, అంటే దానికి అయిన ఖర్చు సినిమాకి. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి భయ్యా, అంటే మనకి బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లోనే జరుగుతుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసుకుంటే అసలు ఎవ్వరూ కనివిని ఎరగని రేంజ్ లో 600 కోట్లకు పైగా షేర్ బిజినెస్ అయింది. అండ్ ఇక తెలుగులో చూసుకుంటే ఏకంగా 220 కోట్ల షేర్ ఆంధ్ర తెలంగాణలో మాత్రమే. సో మొత్తానికి ఇంకా మొత్తం వరల్డ్ వైడ్ దుంచిపరైంది. అయినా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు వెస్ట్ ఈస్ట్ లో. అయినా కానీ తెలుగులో మాత్రం పుష్పకి అయితే అంత లాస్ అయితే రాలేదు భయ్య. వెస్ట్ ఈస్ట్ లో జస్ట్ 1 lakhs, అంటే లక్షల్లో మాత్రమే లాస్ వచ్చింది, అంతేగాని విపరీతంగా అయితే లాస్ రాలేదు. బికాజ్ విపరీతంగా కొనడం వల్ల కొంచెం లాస్ వచ్చింది అంతేగాని, లేకపోతే అది కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమానే. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నాట్ బ్రేక్ ఈవెన్ అంతే. సో ఏం చేయలేం, బ్రేక్ ఈవెన్ కాదంటే బ్రేక్ ఈవెనే కదా. సో మొత్తానికి అయితే ఇంకా గేమ్ చూసుకుంటే 8/8 లో 0, అంటే ఒక్క చోటు కూడా కనీసం బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇంకా అది విభత్సంగా సినిమా బాగానే ఉంటది కొంచెం, కానీ నెగిటివిటీ ఫుల్. ఆ సినిమాకి ఎందుకో ఫ్లాప్ అయిపోయింది, ఒక స్టార్డమ్ నిలబెట్టలేకపోయింది. సో ఏం చేయలేం. సో ఇంకా కల్కి చూసుకుంటే సూపర్ హిట్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్, అందులో సందేహం లేదు. ప్రతి చోట కూడా బ్లాక్ బస్టర్ టాక్, సినిమా కూడా బాగుంటది. సో అయినా కనుక నో బ్రేక్ ఈవెన్. అసలు చాలా చోట్ల సీడెడ్ లో అస్సలు బ్రేక్ ఈవెన్ లేదు, నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది అంతే. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు సినిమా చాలా వరకు. సో అలా ఉంటది మరి, బిజినెస్ ఎక్కువ కాదు, మెయిన్ గా ఎంత చేసింది అంటే ఇప్పుడు ఎంత వరకు చేసింది అని చూసుకోవాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దేవర చూసుకుంటే 113 కోట్లు బిజినెస్ చేస్తే ఏకంగా 165 crores షేర్ దాకా వసూలు చేసింది. మొత్తానికి పెద్ద సినిమాల్లో, బిగ్గెస్ట్ సినిమాల్లో ఓన్లీ దేవరా మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ జాబితాలో, దేవరా జాబితాలో 8/8 టెరిటరీస్ లో ఏ సినిమా కొట్టబోతుంది బ్రేక్ ఈవెన్ అని తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి. మీకు ఏ సినిమా కొడుతుంది అనిపిస్తుందో. ఇంకా ఏం చేస్తాం భయ్యా, ఇంకా నాకు తెలుసు పెద్ద సినిమాలు కొంచెము బడ్జెట్ తక్కువ చేసుకొని తీస్తేనే బెస్ట్ ఏమో. ఎందుకంటే ఈ బ్రేక్ ఈవెన్ కోసం ఎక్కువ హడావిడితో బిజినెస్ ఓ రేంజ్ లో పెడుతున్నారు, ఆ రిక్వైర్ చేయడానికి నానా శాఖ లాక్కున్నారు. ఎస్, ఏం చేయలేము. సో మొత్తానికి వీళ్ళు ఈ రిక్వైరీని, నష్టాన్ని పూడ్చడానికి ఎక్కడి నుంచినో లాభాలు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇంకెందుకు, మీకేమనిపిస్తుందో తప్పకుండా నెక్స్ట్ మన కంట్రోల్లో తెలియజేయండి. నెక్స్ట్ సినిమా ఏది బ్రేక్ ఈవెన్ 8/8 టెరిటరీస్ లో కొట్టబోతుందని. సో మొత్తానికి ఇదే గాయస్ సంగతి అయితే. ఇంకా కలిసి సబ్స్క్రైబ్ శుభ బాయ్.